రెండోది ఆధారాన్ని చూపించి పోలీసులు అరెస్ట్ చేయకూడదని న్యాయమూర్తి చెప్తే వాళ్ళు మటుకు పోలీసులు కూడా చేసేదేమీ ఉండదు. అసలు అది కుదరదు, కావాలని చెప్పించారు. ఎవరినైనా కానీ ఇప్పుడు రాజకేశిరెడ్డి, అంతకుముందు ఇంకొకరు, ఆయనకు వాళ్ళతో సంబంధం ఉంది, లేకపోతే ఎంపీ కేశిరెడ్డితో సంబంధం ఉంది, లేకపోతే ఇంకొకరితో ఉంది, ఇలా అంటున్నప్పుడు నేను చాలాసార్లు నేను చెప్తున్నా, 2 పార్టీలతో సంబంధం ఉన్న అక్రమార్కులు, ముడుపుల నేతలు, ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు సంబంధం ఉందా లేదా అది దర్యాప్తులో తేలాల్సిందే. పేర్లు అంటూ వచ్చాక వాళ్ళేం వివరణ ఖండన ఇస్తారు, పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, న్యాయమూర్తులు ఏం ఆదేశాలు ఇస్తారు, ఇదొక ప్రాసెస్, ఇదొక క్రమం. ఇప్పుడు అన్నిటికంటే విచిత్రం ఏమంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయటం తమ మీద తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అని వైసీపీ ఆరోపించితే ఒక విధంగా ఉండేది. కానీ ఇప్పుడు కాశీబుగ్గలో విషాద ఘటన జరిగి 10 మంది దాకా చనిపోయారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ చేయడానికి అరెస్టులు చేస్తున్నారు అని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులందరూ వరుస పెట్టి ఆరోపిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది.